రాప్తాడు నియోజకవర్గంలో ఉండే ఎస్సీ ఎస్టీ ప్రజాకి అలాగే విలేకరులకి మీ అందరికీ మన ఉద్యమ నమస్కారంలో నా పేరు ఏపీ మిత్యాల్, నాది నసనకోట రాంగిరి మండలం. 3 రోజుల నుంచి ప్రకాష్ రెడ్డి పరిటాల సునీతమ్మని చెప్పులతో ఎత్తాము, ఆ చెప్పుల్లో నువ్వు మునిగిపోతావు అనడం మంచిది కాదు. ప్రకాష్ రెడ్డి, నేను ఈరోజు నీకు చెప్తున్నా, నువ్వు రాప్తాడు నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలని నువ్వు ఎంత మోసం చేసినావో రా, నేను నిరూపిస్తా. చినవత్పాలెం మండలంలో నాగసంద్రం గ్రామంలో ఎస్సీ మాది కులస్థ అనిల్ అనే అబ్బాయిది నువ్వు భూమి బిక్కుని బీసీ వర్గానికి లేదా నువ్వేందో మాట్లాడుతుంటావు ప్రకాష్ రెడ్డి? నువ్వు గతంలో కూడా పరిటాల సునీతమ్మ గెలిస్తే నేను మీసాలు తీపించుకుంటానన్నావు. ఇది ఎక్కడ పోయినావు అయ్యా? నువ్వు మీసాలు తీపించుకోకుండా నువ్వు అన్ని అబద్ధాలు చెప్తావు, ఈడ రగుడు పెడతావు, పక్క రాష్ట్రాలకు పోతావు, ఆడ పాపం గడుపుకుంటావు, మళ్ళా వస్తావు. ఈ ప్రశాంతంగా ఉండే రాప్తాడు నియోజకవర్గంలో నువ్వు మాకు సిచ్చి పెడతావు, దేనికొని పోతావు. ఏందయ్యా నీది? ఇది పద్ధతి కాదు. నువ్వు 50,000 ఇళ్ళలో నువ్వు గోల్మాలు చేసినావు, నానితగా నువ్వు ఇండ్లు కట్టలే, అందుకే పట్టాలు సునీతమ్మ అనింది. నువ్వు ఇండ్లు కట్టుకోకుంటే, నువ్వు సరిగ్గా పనులు చేయకపోతే పట్టాల సునీతమ్మ కోర్టుకేసింది. తప్పేముంది దీంట్లో? నువ్వు 10,000 తీసుకున్నావని అనవసరంగా బురద చెల్తావు. ఆ మాట అనే దానికి ఎవరికైనా కానీ బాధ అవుతుంది. ఒక రాప్తాడు నియోజకవర్గంలో ఒక మహిళా ఎమ్మెల్యేని చూడుకోకుండా చెప్పులతో కొడతారా అంటావు కదవయ్యా? నీకేమని ఇంకిత జ్ఞానం ఉందా? ప్రకాష్ రెడ్డి, ఖబర్దార్, అబద్ధాలతో కాలం గడపొద్దు. ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకునే ఉండరు. నిన్ను రాబోయే రోజుల్లో మీ వర్గానికి చెందిన వాళ్ళే నిన్ను అతి ఘోరంగా ఓడిస్తారు. ఈరోజు ఉండే మీ వాళ్ళే నువ్వంటే ఎవరికి నచ్చడం లేదు. నువ్వు చేసే తారాతీగులు, నువ్వు చేసే పద్ధతులు బాగలేవు. నువ్వు గెలిచిన తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ హైవే రోడ్డుకు ఉండే భూములన్నీ నువ్వు లాక్కొని వాళ్ళు బెదిరించి నువ్వు చేయలేదా? తప్పేముంది పట్టాల సునీతమ్మ మండలంలో? నువ్వు మీ గ్రామంలో 2 ట్రాక్టర్లకు అవుతాయా అని చెప్తావు. నీ అంటే ఒక ట్రాక్టర్కి అయ్యే మనుషులు కూడా రారు. అంటే ఏమన్నా నువ్వు ఏరినావా? అంటే ఏమన్నా కౌంట్ చేసినావా? నువ్వు చెప్పులే. ఇది పద్ధతి కాదు. అనవసరంగా నువ్వు మాట్లాడవద్దు. ఈ కూటి ప్రభుత్వము వచ్చి 15 నెలలు అయింది. ప్రతి గ్రామంలోనూ సంక్షేమ పథకాలతో ముందుకు పోతాయింది. నువ్వు అట్లా ఆ సమయంలో నువ్వు అనవసరంగా తిట్టడం మంచిది కాదు. నీ గ్రామానికి కూడా నువ్వు రోడ్డు వేసుకునే స్థితిలో ఉండవయ్యా. నువ్వు పరిటాల సునీతమ్మ కృషితో మీ గ్రామానికి రోడ్డు వేసింది. ప్రతి గ్రామంలోనూ సిమెంట్ రోడ్లు వేసినారు, తార్ రోడ్లు వేసినారు, బల్బులు వేసినారు. కనీసం నువ్వు 5 ఏళ్ళకు ఒక బల్బు వేసిండే చరిత్ర లేదు నీది. ఇది పద్ధతి కాదు, ఇది మంచిది కాదు. నువ్వు పరిటాల సునీతమ్మని చెప్పులతో కొడతారు, మెట్టుతో కొడతారు అనేది ఏందయ్యా నీది? ఎందుకు నువ్వు మాజీ ఎమ్మెల్యేనా? నువ్వు ఒక 10 మందికి ఆదర్శంగా ఉండే వ్యక్తి. నువ్వు మాటకు ముందునే చెప్పులతో ఎత్తారు, మెడితే ఏందో అయ్యా నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? నువ్వు ఇట్లే మాట్లాడితే వచ్చే నెల 25వ తారీఖు నీళ్ళు ముట్టడిస్తాం. ఇది తప్పకుండా నీళ్ళని ముట్టడిస్తాం. నువ్వు పరిటాల సునీతమ్మకి బహిరంగ టౌక్రాక్ దగ్గర నువ్వు తప్పు చెప్పాలి. లేదంటే 25వ తారీఖు మేము మా ఎస్సీ ఎస్టీ సంఘాల తరఫున నీళ్ళు ముట్టడిస్తాము. ఎస్సీ ఎస్టీ ప్రజలకి సంఘాలందరికీ నేను మీ అందరికీ నమస్కారం చేస్తున్నా. 25వ తారీఖు ప్రకాష్ రెడ్డి ఇల్లు ముట్టడికి మీరు సహకరించండి. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఇవే ఇంటెలిజెంట్ రిపోర్ట్ అయితేనేమి మాకు సహకరించండి, మాకు పర్మిషన్ ఇవ్వండి. మేము 25వ తారీఖు ప్రకాష్ రెడ్డిని ఖచ్చితంగా ఇల్లు ముట్టడి చేస్తాము. ఎందుకంటే ప్రకాష్ రెడ్డి తప్పు చెప్పాలి. అనవసరంగా పట్టాల కుటుంబాన్ని నిందలేస్తున్నాడు. పట్టాల కుటుంబము ఈ రాప్తాడు నియోజకవర్గంలో కాదు, మన జిల్లా కాదు, మన స్టేట్లో ఎక్కడ పోయినా పట్టాల సునీతమ్మలకు ఒక బ్రాండ్ ఉంది. వాళ్ళు గతంలోనే 30 ఏళ్ల క్రితమే చాలా పేద ప్రజలకి, ఆడవాళ్ళు అయితేనేమి, మగపిల్లలకైతేనేమి 100 పెన్నర్లు చేసి 100 మందికి హాస్పిటల్లో చూపించి ఎంతోమందిని ఆదుకోండి. కుటుంబం 10,000 రూపాయలకు వాళ్ళెందుకు కకృతి పడతారయ్యా? నువ్వు కకృతి మీద ఈ రాప్తాడు నియోజకవర్గంలో జాకీ కంపెనీ పంపించినావు. లేఅవుట్లు వేసే వాళ్ళతో కకృతి పడి డబ్బులకు డిమాండ్ చేసి ఎవరిని అభివృద్ధి చేయకోకుండా అంచకరాడీలే కకృతి పడి నీ కులస్తులతోనే డబ్బులు వీక్తున్నావు. నువ్వు మళ్ళీ మాట్లాడతావే, తప్పు. ఇది ఛాలెంజ్ చెప్తున్నా. గతంలో నువ్వు ఏ పార్టీలో నీకు సీట్ ఇరు? ఖబర్దార్ ప్రకాష్ రెడ్డి, నువ్వు సీట్ రాదనే ఉద్దేశంతోనే నువ్వు ఇలాగా పట్టాల సునీతమ్మ మీద అపనిందలు వేస్తున్నావు. ఇది మంచిది కాదు. నువ్వు మానుకోవాలా. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మేము మా సంఘాల తరఫున నీకు గుణపాటు చెప్తామని
నేను కోరడమైనది. ఇంటికి నుంచి మీరు జాగ్రత్తగా మాట్లాడండి, ప్రజలకు సేవ చేయండి అయ్యా, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము. అంతేగాని రెచ్చగొట్టి పట్టాల సింతమ్మల మీద బురద చెల్లి వాళ్ళని గబ్బులేపోయి నేను మార్కులు కొట్టేయాలంటే ప్రజలకు అందరికీ కన్నుండాయి. అందరూ నీ వైపే చూస్తున్నారు, అభివృద్ధి వైపే చూస్తున్నారు. నీ మాటలు ఎవరు నమ్మడం లేదు. ఇది గుర్తించుకో ప్రకాష్ రెడ్డి. 25వ తారీఖు నీ ఇల్లు ముట్టడి ఉంటుంది, చూసుకో. ఈ అవకాశం ఇచ్చిన ప్రజానీకానికి, విలేకరులకి, మీడియా మిత్రులందరికీ నా విప్లవ వందనాలు. జై భీమ్, జై భీమ్.